హాయ్ ఫ్రెండ్స్, చీరకు కుచ్చులు ఎలా వేయాలో చూద్దామండి. ముందుగా ఒక అట్టకు దారం చుట్టుకోండి, ఒక 100 పోగులు వచ్చేలాగా. లేదు మనకు పల్చగా కొంచెం మందం తక్కువైనా పర్లేదంటే కొంచెం తక్కువ చుట్టుకోవచ్చు. 100 పోగులు చుట్టామంటే 200 వస్తుంది. అలా కట్ చేసి గమ్ పెట్టి చిప్ చేస్తే టైం పడుతుందని నేను టేప్ అంటించుకున్నాను. హోల్స్ వేసుకోవడానికి దబ్బలం తీసుకున్నాను. కుచ్చు కట్టుకోవడానికి సిల్వర్ థ్రెడ్, అది ఒక సూదిలో ఎక్కించుకొని అది అలా కట్టుకోవడం కోసమండి. ఇప్పుడు ఆల్రెడీ నేను 3 కలర్స్ వేస్తున్నానండి, అందుకని 3 కలర్స్ టిక్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఏమేమి కావాలో అన్నీ చూసి పక్కన పెట్టుకున్నాను. అలా థ్రెడ్ చిక్కులు పడకుండా చూసుకున్నామంటే మనకు నీట్గా వస్తుందండి. అలా ఫోల్డ్ అయినప్పుడు మనకు ఎంత లావు చూసుకొని, లేదు లావు తక్కువగా వచ్చింది అనుకుంటే కుచ్చులు ఎప్పుడు బొద్దుగా ఉంటేనే బాగుంటాయండి. అందుకని దానికి తగ్గట్టుగా దారం పోగులు వేసుకోవాలి. ఇప్పుడు ఆ సిల్వర్ థ్రెడ్ని సూదిలోకి ఎక్కించుకొని 2 పేటలు వస్తుందండి. ఆ చివర ముడి వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్కేల్ తీసుకొని టేప్ కానీ లేదా స్కేల్ మనకి ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చండి. తీసుకొని 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్క్ చేసుకున్నాను. ముందుగా మన కుచ్చులు వేయడానికి ఏమేమి అవసరం అవన్నీ పక్కన పెట్టుకొని ఇలా మార్క్ చేసుకొని వేసుకుంటే ఈజీ అవుతుంది. ఇలా కనుక కుచ్చులు వేసారంటే రోజుకి 10 చీరలు కూడా వేయొచ్చండి. ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే. అలా దబ్బలను తీసుకొని ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ హోల్ వేసుకోవాలండి. అది తీసుకొని ఒకసారి కనుక గుచ్చి తీసామంటే హోల్ పడిపోతుంది. అలా సేమ్ అదే హోల్లో నుండి ఆల్రెడీ మనం టిప్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టిప్ చేసి పెట్టుకున్న థ్రెడ్ని దానిలోనే ఆ హోల్లో నుండి కిందకి తీసుకొచ్చేసి మనకి ఎంత లెంత్ కావాలో కుచ్చు లెంత్ కూడా 1.5 ఇంచ్ పెట్టానండి. కావాలంటే 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు, లేదా 3/4 ఇంచ్ పెట్టుకోవచ్చు. దాన్ని మన ఇష్టం. నేనైతే 1.5 ఇంచ్ పెట్టానండి. పక్కన కుర్చీ ఎంత ఉందో చూసుకొని ఒకసారి దాని లెంత్ కూడా చూసుకున్నామంటే మనం మళ్ళీ కట్ చేసుకునే పని లేకుండా సరిపోతుందండి. ఇప్పుడు సిల్వర్ థ్రెడ్కి ముడి వేసాం కదా, అది గుచ్చి ఆ ముడిలో నుండి కనుక తీసామంటే లూప్ లాగా పడిపోతుందండి. అలా పడిన దాన్ని 2 లేదా 3 సార్లు రౌండ్గా చుట్టేసి లాస్ట్లో ముడి వేసేసి ఆ ముడి వేసింది ఆ కుచ్చు మధ్యలోకి వచ్చేలాగా సూదిని గుచ్చి లాగి కట్ చేసామంటే ఎక్కడ మనం సిల్వర్ థ్రెడ్ కట్టింది కూడా కనిపించదండి. చాలా నీట్గా ఒక రింగ్ తెచ్చి తొడిగినట్లుగా వస్తుంది. అలా కనుక కట్ చేసి ఇక్కడ ఆ సిల్వర్ థ్రెడ్ కనిపించదు మనకు కుచ్చు లోపల. అప్పుడు నీట్గా ఉంటుంది. అప్పుడు మనం అది అయిపోయిన తర్వాత పొడవు ఎంత ఉంటే అంత చూసుకొని అది కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, శారీ మొత్తం వేసాక ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.